సత్యం వద నహి సత్యాత్ పరో ధర్మ. సత్య సంభాషణ కంటే వేరొక ముఖ్య ధర్మం లేదు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మస్వరూపం. స్నానము, సంధ్యావిధి, సత్య సంభాషణములను సేవిస్తూ ధన్యులవ్వండి అని శ్రీ శంకర భగవత్పాదులు ముఖ్య సందేశాన్ని అనుగ్రహించారు. సత్యం వద, నీవు చెప్పిన చేసిన పనిని దాచక చెప్పడమే సత్య సంభాషణము. ధర్మం చర, వాగ్రూపంతో నీవు చెప్పిన దానిని చేయడమే సత్యవ్రతం. ఇది మాత్రమే ఇహపరములకు సాధనం, సుఖశాంతులను ఇచ్చును. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. నా బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నావృతం బ్రూయాత్ యాష ధర్మ సనాతన. సత్యమునే పలుకువలెను, ప్రియమునే చెప్పవలను. సత్యమైనను అప్రియమును పలుకవద్దు. మనస్సుకు సంతోషం పెట్టు అసత్యమును చెప్పవద్దు. ఇదే సనాతన ధర్మం. సత్యం దమః తప శౌచం సంతోష హ్రీః క్షమార్జవం. జ్ఞానం శమో దయా ధ్యానం యాష ధర్మ సనాతన. సత్యము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సంతోషము, లజ్జ, ఓర్పు, రుజుత్వము, జ్ఞానము, మనోనిగ్రహము, దయ, ధ్యానములను ప్రతివారు కలిగి ఉండాలి. ఒకవేళ కలిగి ఉండకపోతే అలవాటు చేసుకోవాలి. ఇది మాత్రమే మన సనాతన ధర్మం. అన్నిటిలో సత్యవాక్ పరిపాలనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుసుకోగలను. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.